రే ఇవాళ నా బర్త్డే, వీళ్ళకి చెప్తేనేమో ఖచ్చితంగా పార్టీ అడుగుతారు. పార్టీ ఇస్తామంటేనేమో నా దగ్గర డబ్బులు లేవు. ఏం చెయ్యాలి? ఒకవేళ పార్టీ ఇవ్వకపోతే ఖచ్చితంగా చీప్ అయిపోతాను నేను. ఏం చేయాలబ్బా? ఈ టైంలో ఎవడరా ఫోను? హలో, దిస్ మార్కస్ హూ స్పీకింగ్ అదర్ సైడ్ మ్యాన్. A few moments later. జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. మామిడి చెట్టుకి కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. ఈ మార్కస్ గడేంటబ్బా ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. సరే మాట్లాడదాం. హలో మామ, ఇవాళ బర్త్డే రా, వచ్చే పార్టీ ఇప్పించేస్తా. మరి నేను నిన్ను అడిగితే అప్పుడే కాదు ఇంకా చాలా రోజుల నుంచి చెప్పావు కదరా. అంటే అప్పుడు పార్టీ అడుగుతారని. ఇప్పుడు మాత్రం అడగనా ఏంటి? నేను ఇవ్వనా ఏంటి? పైసలు ఆడిరా. అవన్నీ నీకెందుకు? మన సుబ్బారావు హోటల్కి వచ్చే. అయితే ఓకే, ఇప్పుడు వచ్చేస్తా. టెన్షన్ వదులు, పార్టీ సురు. అవి జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు, జామకాయలు. ఎగ్జామ్ పేపర్ పట్టుకురారా. నా ఎగ్జామ్ పేపర్ ఎందుకు నాన్నగారు? అమ్మకే గుడ్లు కావాలంట, దానికోసం మళ్ళీ బయటికి వెళ్ళడం ఎందుకు? నీ పేపర్ పట్టుకొచ్చావనుకో, అమ్మకి ఇచ్చేస్తాను. మీరు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు నాన్నగారు. దాని స్పెల్లింగ్ చెప్పరా? అమ్మా, నాన్నకి టీ కావాలంటే ఇవి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కమలా సార్ చెప్పండి నాన్నగారు, వచ్చేస్తుంది టీ. ఇవే తగ్గించుకుంటే చాలా మంచిది. తగ్గించుకుంటే మంచిది. ఓకే నాన్నగారు, నేను అలా బయటకు వస్తాను నాన్నగారు. ఎక్కడికి రా వెళ్ళేది? ఈరోజు నువ్వు నాతో రావాలి. మీతో నాన్నగారు? ఎక్కడికి, ఎందుకు? నేను పనిచేసే చోటుకి వెళ్దాం పదా. అక్కడికి నేనెందుకు నాన్నగారు? నాతో పాటు పని చేయడానికి నా గాడిదా. అది నేను పని చేయడం ఏంటి నాన్నగారు? నీకు ఎలాగో చదువు గొప్పదని నాకు అర్థమైందిరా. కనీసం పని చేసినా సరే డబ్బుల మీద నీకు విలువ పెరుగుతుంది పదా. ఇంకేం చూస్తున్నావు? పదరా దున్నపోతా. నాన్నగారు నా పేరు గాడిదలకు దున్నపోతా. ఏదో క్లారిఫికేషన్ ఇవ్వండి నాన్నగారు ప్లీజ్. నేను బెల్ట్ తో కొట్టినా, చెప్పుతో కొట్టినా, ఏదో క్లారిటీ ఇవ్వరా. అబ్బాయి నాన్నగారు. అమ్మయ్యా, ఎలాగోలో అక్కడ నేను తప్పించుకున్నాను. లేకపోతే ఈరోజు మా నాన్న చేతిలో నేను బెల్ట్ బాధ్యతలు అయిపోయాను. ఇప్పుడు ఆవిడబ్బా ఫోను. సరే స్పీకర్లో పెట్టి మాట్లాడదాం. హలో, దిస్ వైకే స్పీకింగ్ మ్యాన్. హలో, నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి కాల్ చేస్తున్నాను. చిన్నప్పుడు రూపాయి బిల్లు ఏమైనా మింగేసినావేంటి బ్రో? సరే నీ వయసు ముందు నాకెందుకులే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నావు కదా, ఏంటో చెప్పు. రిజర్వ్ బ్యాంక్ కొత్తగా ఒక స్పెషల్ ఆఫర్ ని వదిలింది. స్పెషల్ ఆఫరా? అంటే మనం ఎంత లోన్ తీసుకున్నా సరే దానికి ఇంట్రెస్ట్ అగ్గొట్టచ్చా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, నీకు 1000 రూపాయలు కావాలంటే నువ్వు 100 రూపాయలు కడితే చాలు. అలా ఎన్ని వందలు కడితే అన్ని 1000 రూపాయలు నీకు వస్తాయి. ఏంటి అంటే 1000 రూపాయలు కడితే 10,000 వస్తాయన్నమాట? వావ్, ఈ ఆఫర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏంటి బాబు, ఏదో 10,000 అంటున్నావు? ఈ ముసలోడికి ఆఫర్ గురించి చెప్తే వీడు కూడా ఈ ఆఫర్ని దక్కించేసుకుంటాడు. ఆహా, అలా చెప్పకూడదు. అది మా ఫ్రెండ్ నాకు 10,000 అప్పున్నాడు. సరేలే 1000 కట్టరా అని చెప్తున్నాను. అంటే నాకు నీ మోడల్ నమ్మబుద్ధి అవట్లేదు. ఏది ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. హలో,
సార్ మీరు నాకు 1000 రూపాయలు ఫోన్ పే కొడితే మీ ఇంటికి క్యాష్ నేను రప్పిస్తా. అది సంగతి. నీకు తెలియట్లేదు మై డియర్ స్కామర్, నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని. మీలాంటి స్కామర్స్ ఎంతమంది బాయ్. యా ఖచ్చితంగా సార్. అమ్మయ్య, సమయానికి ఆ పెద్ద ఆయన వచ్చి కాపాడాడు, లేకపోతే ఆ స్కామర్ చేతిలో మోసపోయేవాడిని. హో సిట్, ఈ గోళ్ళ కూడా మర్చిపోయాను. వీడు పార్టీకి పిలిచాడు కదా, ఇప్పటికే టైం అయిపోయింది, త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు చెప్పరా నీకేం కావాలో. పైసల గురించి ఏం ఫిరక్కాకు, నేను ఈ మధ్య నేను కాస్త డైటింగ్ చేస్తున్నాను రా. సో నాకు జస్ట్ ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక మాంది, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ హలీం, గోంగూర మటన్, మోడకి చికెన్, చికెన్ నగ్గెట్స్, చికెన్ 65, చికెన్ లాలీపాప్స్ అండ్ ఫైనల్గా 2 కూల్ డ్రింక్లు, 2 ఐస్ క్రీములు. అంతేరా, ఇవే. ఇంక నేను ఎక్కువ తిన్నాను. తినటానికి ఇంకేమున్నాయండి? సర్లే, డబ్బులు బాగున్నాయి కానీ నువ్వేం ఫిరాక్ పడకరా, ఏం కావాలో తిను. ఒక పట్టు పట్టేస్తే పోలే. ఒక్క ముక్క మిగిల్చుకుని నాకేద్దాం. సార్ మీ బిల్. ఇదిగో తీసుకో. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? దొంగ నోట్లు ఇస్తావరా సాలే. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చూడు మార్కస్, ఇందాక నుంచి నేను అడుగుతా, నువ్వు చెప్పట్లేదు. ఎందుకంటే డబ్బులు యాడీరా నీకు? అంటే అది నాకు ఫోన్ కాల్ వచ్చిందిరా. ఏంటి 100 రూపాయలు కడితే 1000 రూపాయలా? ఇప్పుడే ఫోన్ పే చేస్తాను, వెంటనే నాకు ఆ డబ్బులు నాకు పంపే. వీడెవడో పెంచిన కొడుకులా ఉన్నాడు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. ఇంకేముంది, మన వాళ్ళకి పార్టీ ఇప్పించేద్దాం. అంటే అదే జరిగింది. అలానే నా డబ్బుల్ని తీసుకొచ్చా. ఇన్ని సామాన్లు కడగాలా?